టెన్షన్ పడకు ధాత్రి. ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు అని కేదార్ అనడంతో అత్తయ్య వద్దన్నా నిషి ఆపాలని చూసినా నేను కూడా రాగిని అత్తయ్యతో వెళ్తుంటే బాగుండేది కేదార్. ఇప్పుడు అత్తయ్యకి ఏమవుతుందో అని నాకు చాలా కంగారుగా ఉంది అని ధాత్రి రాగిని కోసం టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక రాగిని శ్రీవల్లి స్వీట్స్ తీసుకొని వాళ్ళతో పాటు కౌశికి కూడా నడుస్తూ కారు దగ్గరికి వస్తూ ఉంటారు. అయితే రౌడీలు రాగిణిని పీకపై కత్తి పెట్టేస్తారు. దాంతో శ్రీవల్లి కౌశికి చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటారు. తాయారు ఇదంతా కావాలనే చేస్తూ ఉంటుంది. వెంటనే కౌశికి రివాల్వర్ ని తీసి కదిలితే కాల్ చేస్తాను. ఎందుకు మా ఇంటి పని నుంచి నువ్వు కిడ్నాప్ చేసి తీసుకువెళ్తున్నావో నాకు తెలియదు, కానీ 3 లెక్క పెట్టేలోపు చిలకమ్మని వదిలేసి వెళ్ళకపోతే నిజంగానే కాల్ చేస్తాను అని కౌశికి ఉగ్ర రూపం చూపిస్తూ రివాల్వర్ ని గురిపెట్టి ఉంటుంది. ఇది లైసెన్స్డ్ గన్. నేను కాల్చనని మీరు అనుకుంటున్నారేమో. నేను ఖచ్చితంగా కాల్ చేస్తాను. ఆత్మరక్షణ కోసం షూట్ చేశానని నేను పోలీసులకి చెప్పుకుంటాను. కావాల్సిన ఎవరికి భయపడాల్సిన అవసరం కూడా లేదు. నేను కాల్చనన్న డౌట్ అయితే మీరు అస్సలు పెట్టుకోకండి. నేను ఖచ్చితంగా షూట్ చేసేస్తాను అని 1, 2 అని లెక్క పెడుతూ ఉంటుంది. మరోవైపు ఆశ్రమం దగ్గర ధాత్రి కేదార్ కంగారు పడుతూ ఉంటే అక్కడ మనం అనుకున్న ప్లాన్ కరెక్ట్గా అవుతుందా లేదా అని నిషి వైజయంతి కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. కౌశికి రివాల్వర్ ని గురిపెట్టి ఉంటుంది.